హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సైన్మా లోకం. లోకా మూవీ రివ్యూ ఒక్క మాటలో చెప్పాలంటే సూపర్ రా, బంపర్ రా. ఇంత బ్రహ్మాండాన్ని కథ పెట్టుకుని ఇన్నాడు ఎక్కడ తిరుగుతున్నారా? అంత బాగుందేంట్రా తెగలేపుతున్నావు సినిమాని అంటే అవును, నిజంగానే బాగుంది. మీరు కూడా డెఫినెట్ గా చూడండి. థియేటర్ ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన సినిమా ఇది. అయన్నొద్దు, పాయింట్కి రా. ఇక పాయింట్కి వచ్చేస్తా. నా హీరో కమ్ హీరోయిన్ చంద్ర ఒక కొత్త ప్లేస్ కి షిఫ్ట్ అవుతుంది. ఎవరితో ఎక్కువ చనువు తీసుకోదు. సన్నీతో మాత్రం చిన్న పరిచయం వల్ల కొంచెం సోషలైజ్ అవుతుంది. దానివల్ల అనుకోకుండా తన సూపర్ పవర్స్ని ఎలా ప్రయోగించింది, అసలు తనకి ఆ పవర్స్ ఎలా వచ్చాయి, దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది సినిమా. అన్నా సూపర్ అన్నా, కంటిన్యూ కంటిన్యూ. ఫస్ట్ హాఫ్ నుంచే ఎంగేజింగ్ గా అండ్ ప్రొసీడింగ్స్ డీటెయిలింగ్స్ కూడా పర్ఫెక్ట్ గా నరేట్ చేస్తూ ప్రజెంట్ చేశాడు డైరెక్టర్. నువ్వు చెప్పేవన్నీ నమ్మచ్చా? నమ్మకానికి అమ్మలాంటి వాడిని మేడం. తేడా వస్తే తల తీసి ట్రేలో పెట్టిస్తాను మేడం. ఫ్లాష్ బ్యాక్ రివీల్ అయ్యే సీన్స్ ఉంటాయి కొన్ని, అవి నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో ప్రజెంట్ చేశారు. ఆ టైంకి మాత్రం మంచి హై అడ్రినలిన్ రష్ ఇస్తుంది. ఆ ఫీల్ డెఫినెట్ గా వస్తుంది మీకు. సన్నీ క్యారెక్టర్, అదే మన ప్రేమల హీరో ఉన్నాడుగా, అతని కామెడీ టైమింగ్ కూడా ఓకే, పర్లేదు, బాగానే ఉంది. ఓకే కింద పడి దొరిలేంత కామెడీ సీన్స్ ఏం కాదు, కానీ కొన్ని చోట్ల బాగా నవ్వు వస్తుంది, కొన్ని చోట్ల ఓకే సోగా అనిపిస్తుంది. అంతద్దు, తగ్గి కొంచెం, ఇంకొంచెం కొంచెం తగ్గి. సెకండ్ హాఫ్ చూసుకుంటే మంచి మంచి క్యామియోస్తో, విలన్ క్యారెక్టర్ డెవలప్మెంట్ ప్రొసీడింగ్స్తో బాగా గ్రిప్పింగ్గా ఒక ప్రాపర్ ఫ్లోతో వెళ్ళిపోద్ది, ఎక్కడ ల్యాగ్ లేకుండా. ఇక మూవీ ఓవరాల్గా చూస్తే బడ్జెట్ 30 crores అని ప్రొడ్యూసర్ దుల్కర్ చెప్పాడు, కానీ మీరు సినిమా చూడండి, ఏ సీన్ చూసినా బడ్జెట్ మినిమం 80 to 100 crores బొమ్మలా ఉంటుంది తప్ప అసలు 30 crores అంటే ఎవరు నమ్మలేరు. మరి మన వాళ్ళేమో 200 నుంచి 500 కోట్ల బడ్జెట్ లేకుండా సినిమాలే రావట్లేదు. అవుట్పుట్ ఏమో చూస్తే సరే. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే ట్రాన్సిషన్స్ ఎఫెక్ట్స్ ఎవరు చేశారో కానీ, ఆ ఎడిటింగ్ ఎవరి ఐడియా ఇచ్చారో తెలియదు, కానీ ఆపరేషన్ థియేటర్ లైట్స్ బల్బుల నుంచి ఐస్ క్యూబ్స్ అవ్వడం ఏంటి, సాల్ట్ టేబుల్ మీద పడితే అది స్టార్స్ ఇన్ స్కై అవ్వడం ఏంటి, ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సినిమాలో. అలాంటి ట్రాన్సిషన్స్ చూసినప్పుడు, అలాంటి ఒక ఎగ్జైట్మెంట్ పొందినప్పుడు, ఒక షాక్, ఒక చిన్న తన్మయత్వంతో కూడిన ఆనందం. అకార్డింగ్ టు సైన్స్, మనిషి కళ్ళ ముందు ఏదో ఒక అద్భుతం జరిగినప్పుడు 10 సెకండ్ల పాటు ఆడి బ్రెయిన్ ఒక సాచ్యురేషన్ స్టేట్ లోకి వెళ్తుంది. దట్ మీన్స్ తన్మయత్వంతో కూడిన సంభ్రమాశ్చర్యంలోకి వెళ్ళటం. అది నాకెందుకు చెప్తున్నారు? అలా ఉండడం వల్లనే సీన్ టు సీన్ ఇంపాక్ట్ఫుల్ గా ఉంటది. నెక్స్ట్ ఏం జరుగుతుందని ఒక క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్, ఎంగేజింగ్ గా అన్ని బిల్డ్ అవుతాయి. అలా పర్ఫెక్ట్ గా చేయగలిగితే డైరెక్టర్ సక్సీడ్ అయినట్టే. ఈ మూవీ విషయంలో కూడా డైరెక్టర్ సక్సీడ్ అయిపోయాడు ఆల్రెడీ. మ్యూజిక్ కూడా జేక్స్ బేజాయి లేపాల్సిన చోట బాగా పడ్డాయి స్కోర్స్. మంచి హై వచ్చింది. సూపర్ హీరోయిన్, సూపర్ హీరో అంటారు కదా, ఇక్కడ సూపర్ హీరోయిన్ అనుకోండి. సూపర్ హీరోయిన్ అయ్యే టైంలో, ఆ పవర్ యూజ్ చేసే టైంలో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ టాప్ నాచ్ ఉన్నాయి. యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. కళ్యాణి ప్రియదర్శిని మాత్రం బేబీ యూ స్టోల్ మై హార్ట్. చాలా సెకలు ఉన్నారా నీలో? అదే పర్ఫార్మెన్స్ గురించి అన్నామండి, చాలా బాగా కుదిరింది తనకి ఈ రోల్ మాత్రం. హీరోయిన్ కి మీకు బాగా కుదిరినట్టుంది. టెక్నికాలిటీస్ వైజ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. అన్నీ కరెక్ట్గా కుదిరాయి. ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, యాక్టర్స్ పర్ఫార్మెన్స్, డైరెక్షన్, ఆల్మోస్ట్ ఆల్ అన్నీ సెట్ అయిపోయినాయి కరెక్ట్గా. మరి మైనస్లు ఏం లేవారా బాబు అంటే ఉన్నాయి. బట్ ఓవరాల్గా మూవీ మొత్తం చూసేప్పుడు మాత్రం మీకు పెద్దగా అవి అడ్డంగా రావు, డిస్టర్బింగ్గా ఏం అనిపించవు, నెగ్లిజిబులే. లైక్ ఒక డబ్బింగ్ సాంగ్ ఉంది, అది చూస్తే మనకి మన టోయినో థామస్ అన్న డబ్బింగ్ సాంగ్ గుర్తొస్తుంది. అల్లానే ఒకవేళ నేను నిన్ను చూస్తే కొబ్బరి అన్నం అదే అబ్బాయి సంగతి. మీరు కూడా మూవీ చూసుంటే మీకు ఏమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి.
ఐదర్ పాజిటివ్ అయినా పర్లేదు, నెగిటివ్ అయినా పర్లేదు, ఎలాంటి ఫీడ్బ్యాక్ అయినా తీసుకోవడానికి ఐఎమ్ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్ యువర్స్ సైన్మా లోకం.